ఉల్లిగడ్డ, నిన్న కందులు, ఇవాళ టమాటాలు. ఉంటే మొగుల మీద, లేకుంటే పాతాళంలా. నడిమిట్ల మనం దీని ముర్వము, పండించిన రైతులకు 4 రూపాయలు మిగిలాయి. అంతా ఎట్టి సాకిరి. ఏం చెప్పాలా బహుకూకే, మీరే చూడండి. అబ్బా గీ కూరగాయలను దాచుకొని చేతికి ఉంగురాలో చెవుకు రింగులో చేయించుకునే ఛాన్స్ ఉంటే ఎంత మంచిగుండు. గీ టమాటాలను చూస్తే గిట్లే అనిపిస్తున్నదిలా. మొన్నటి దాకా ఎంత రేటు పెట్టినా దొరకకుండా కొండెక్కి కూర్చున్న టమాటా ఇప్పుడు ఉత్తగిచ్చినాక ఆననికి ఆడికి వచ్చింది. నెరి 2 రూపాయలు, 2 రూపాయలకు కిలో అయిందిలా టమాటా. ఉత్త 2 రూపాయలు ఇస్తే సింగిల్ షాయన్న పోస్తారా ఎవరన్నా? అసోంటిది టమాటా సంచి నిండి వస్తున్నదంటే ఎంత చీప్ అయినాయో చూడురిగా. అరే ధర తక్కువైంది కదా అని బగ్గా కొని దాచుకుందామంటే ఫ్రిడ్జ్లో పెట్టినా 3-4 రోజులకే ఎక్కువ ఉండయాయే. ధర పెరిగినప్పుడు అమ్ముకుందాం తీ అని పండించినోళ్ళు గుమ్మిలో పోసుకునేటివి కూడా కాకపాయే. ఎట్లున్న చూడురి పరిస్థితి. దించితే కింద ఉండదు, ఎత్తుకుంటే సంఖ్యలు ఉండదు అన్నట్లేదు. ఇటు మనకు కాకుండా అటు రైతుకు కాకుండా అందరు నోట్లే మన్ను వస్తున్నదా టమాటా. గా బయటి రాష్ట్రం టమాటాలు ఇరుగా మరుగు వస్తుండే వరకు మనకాటి టమాటా మాట వరుసకు కూడా కానకుండా అయిందట. ఇక ఎగుమతులు దిగుమతులు ముచ్చటేందో గాని అందరి ఇళ్లల్లా టమాటాతోటే బువ్వ, టమాటాతోటే కూర, మొత్తం టమాటే అటట్టున్నది.